గుత్తి వంకాయ తిన్నాం కానీ గుత్తి దొండకాయ ఏంటక్క అంటారా? గుత్తి దొండకాయతో కర్రీ చేసుకుని తింటే ఉంటుంది అసలు. వంకాయ కూరకి ఏమాత్రం తీసిపోదు. దొండకాయలు మంచిగా శుభ్రం చేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసి ఆ దొండకాయలు అన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మిరియాలు, ధనియాలు, యాలకులు, దాచిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా పేస్ట్ చేయండి. ఈలోగా మన దొండకాయలు బాగా ఎగిపోతాయి, అవి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసి ఆ మసాలా మొత్తం వేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపేసి ఫ్రై చేసుకున్న గుత్తి దొండకాయలు కూడా వేసేసి మంచిగా కలిపేసి వాటర్ వేసి మూత పెట్టి వదిలేయండి. ఇలా నూనె పైకి తేలుతూ కుతుకుతులు ఆడుతూ ఉడుకుద్ది, చూస్తుంటుంటేనే టెంప్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా వేడివేడి అన్నంలో గుత్తి దొండకాయ కర్రీ వేసుకుని ఫస్ట్ అయితే దొండకాయ తినేయండి. మసాలా పట్టి అదిరిపోద్ది. ఇప్పుడు మంచిగా ముల్లగా కలుపుకొని తింటే ఉంది అసలు. మంచిగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ట్రై చేసేయండి, లేట్ ఎందుకు.